హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సుష్మిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మితాస్ హోమ్. దసరా వస్తుంది కదా, సో అందరూ బిజీగా ఉండుంటారు. షాపింగ్ అని, క్లీనింగ్ అని, ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. నేను కూడా ఆ సిచ్యువేషన్లోనే ఉన్నానండి. ఫెస్టివల్ అనగానే నాకు గుర్తొచ్చేది క్లీనింగే. సో ఈరోజు క్లీనింగ్ చేసుకుందామని అనుకున్నాను, ఎందుకంటే సండే కాబట్టి. నాకైతే సాటర్డే సండే 2 డేసే కుదురుతుందండి ఏ పని చేసుకోవడానికైనా, బికాజ్ నాకు ఆ 2 డేస్ వీకెండ్ కదా. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక కప్పు టీ అయితే తాగుతున్నానండి. నాకు అలవాటు మార్నింగ్ టీ తాగడం. ఇంకా బయట చెట్ల మధ్యలో కూర్చొని తాగితే భలే ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుందండి. మా ఇంట్లో అటుకులు ఉండేయండి, అవి చాలా డేస్ అయింది. అటుకులు పోపేద్దామని అనుకుంటే అస్సలు వీలవ్వలేదు. ఇంకా నిన్న తీసి చూసేసరికి అదంతా స్మెల్ వస్తుంది. అంటే కొద్దిగా బాగున్నాయి కానీ కొంచెం స్మెల్ వస్తున్నాయి. ఇంకా అవి ఎందుకు పడేయడం అని చెప్పి ఆవుకు పెడితే బాగుంటుందని ఇంకా అవన్నీ పేపర్లో చుట్టి కవర్లో పెడుతున్నాను. వేస్ట్ చేసే కంటే వాటికి పెట్టింది బెటర్ కదండి. ఇంకా క్లీనింగ్ అంటే నేను ఫస్ట్ అయితే హాల్ చేస్తాను, నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్, తర్వాత కిచెన్ అలా చేసుకుంటూ వెళ్తాను. నాకు మినిమం ఒక 2-3 అవర్స్ అనే పడుతుంది క్లీన్ చేయడానికి. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు సర్దేస్తున్నాను, ఎందుకంటే మనం అంతా దులుపుతూ ఉంటే ఇంకా బట్టల మీద పడిపోతుంది. టీవీలో మూవీ వస్తుంది, రాధేశ్యామ్ మూవీ. ఇంకా చూసుకుంటూ వర్క్ చేసుకుంటా, ఎందుకంటే అలా వింటూ వర్క్ చేసుకుంటే మనకు పని చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. యాక్చువల్గా రోజు బట్టలు రోజే మడతేస్తూ ఉంటా, కానీ నేను ఎందుకో మడత పెట్టలేదండి. నేను బయటకు వెళ్ళాము, రోజు ఒకేలాగా ఉండదు కదండి. ఒకరోజు వర్క్ ఎక్కువ ఉంటుంది, ఒకరోజు వర్క్ తక్కువ ఉంటుంది. సో అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటా. ఏ ఫెస్టివల్కైనా ముందు రోజే క్లీనింగ్ అంతా చేసుకుంటానండి, ఎందుకంటే మనకు ఫెస్టివల్ రోజు చాలా పని ఉంటుంది. పూజ చేయాలి, ఇంకా నైవేద్యాలు వండాలి. ఈసారి బతుకమ్మ ఫెస్టివల్ కాబట్టి బతుకమ్మను వేవాలి. ఇంకా ఈవినింగ్ అయితే అందరం ఆడుకుంటాము, ఇంకా మెయిన్గా రెడీ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. సో క్లీనింగ్ అనేది ఆ రోజు కుదరదు. సో అందుకే ముందు రోజు చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసుకునే పనులే, కానీ అప్పుడప్పుడు మనం స్కిప్ చేస్తాము. కానీ పండుగలప్పుడు మాత్రం స్కిప్ చేయలేము, ఎందుకంటే మా మమ్మీ అయితే చిన్నప్పటి నుండి పండుగలంటే ఇంకా ముందు రోజే అన్నీ దులుపుకోవాలి, క్లీన్ చేసుకోవాలి అని అంటుండే. అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నేను మా మమ్మీ కంటే ఎక్కువ చేసుకుంటున్నాను. అంటే పండుగలు అంటేనే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ప్రతి పండుగ వెనుక ఏదో ఒక రీజన్ ఉంటుంది. రొటీన్కి భిన్నంగా అప్పుడప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వల్లనే రిలేషన్స్ మధ్య బాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా దసరా విషయానికి వస్తే మాకైతే చాలా పెద్ద పండుగ అండి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు, పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు. ఇంకా మేము కూడా చాలా పెద్ద బతుకమ్మను పేర్చేవాళ్ళము. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము దసరా. మా అత్తమ్మ అయితే జ్యోతి ముట్టించుకుంటుందండి నవరాత్రులు. కానీ ఈసారి మేము నవరాత్రులు సెలబ్రేట్ చేసుకోలేదు, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్కి బాబు పుట్టాడు. సో మేము 11 డేస్ వరకు దీపం ముట్టియామండి. సో అందుకని చెప్పి ఈసారి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ బతుకమ్మ మాత్రం పడుతుంది. అసలైతే మేము మా ఊరికి వెళ్తుండే అండి సెలబ్రేట్ చేసుకోవడానికి. కాకపోతే మా అత్తమ్మ కొద్దిగా కాలు ఫ్రాక్చర్ అయింది, సో ఫిజియోథెరపీ చేయిస్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుందని వెళ్ళట్లేదు. లేకపోతే మేము ప్రతి పండుగకి అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడైతే హ్యాంగర్కున్న బట్టలన్నీ తీసానండి. మడత పెట్టుకొని ఇంకా మిగతా అన్ని వాష్కి వేస్తున్నాను. వీక్లీ వన్స్ ఇవన్నీ చేసుకుంటానండి, కానీ అప్పుడప్పుడు కుదరకపోతే ఇంకా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను. చూసారా ఎన్ని బట్టలు అయ్యాయో? ఈ బట్టలతో పెద్ద పని అండి బాబు. ఇంక ఇవన్నీ వాష్కి వేసేస్తున్నాను. ఒక్క ట్రిప్లో కావు కదా, ఫస్ట్ అయితే ఒక ట్రిప్ వేస్తున్నాను. చూసారా, ఇది మా హస్బెండ్ షర్ట్ ఇలా నల్లగా అయిపోయింది కదా. సో నేను ఇంకా సర్ఫ్ అంతా దానికి రుద్దేసి పోరప్పు అంటారు కదా, అది చేస్తాను అనమాట. చేసి వేసేస్తాను, తెల్లగా అయిపోతుంది అలా చేస్తే. లేకపోతే ఆ మురికి అనేది పోదండి. ఇంకా నెక్స్ట్ నా డెస్క్ అంతా సర్దుతానండి. అక్కడ చాలా డస్ట్ వస్తుంది, ఎందుకంటే వెనకాల విండో ఉంది. ఇంకా విండో తీస్తే ఫుల్ డస్ట్ వస్తుంది. విండో తీయకుండానేమో గాలి రాదు. సో మనకైతే వెంటిలేషన్ ఇంపార్టెంట్ కదా. ఇంకా డస్ట్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో 2 డేస్కి ఒకసారన్నా అది మొత్తం క్లీన్ చేస్తూనే ఉంటా. ల్యాప్టాప్ మీద మొత్తం ఇట్లా పేరుకుపోతుంది డస్ట్ అంతా. ఇంకేం చేస్తాను, తప్పదు కదా. ఇంకా అవన్నీ ఒక క్లాత్తో మంచిగా తుడుచుకొని కబోర్డ్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఉడుస్తాం కదా. ఇల్లు ఉడిచేటప్పుడు కూడా మొత్తం దాని మీద పేరుకుపోతుంది. సో ఇంకా ఇల్లు ఉడిచిన తర్వాత ఇంకా అవన్నీ మళ్ళీ బయటకు తీస్తాను.
ఇంక ఇప్పుడు డెస్క్ కింద మీద అంతా మొత్తం దులిపేసుకొని ఆ కిటికీ అంతా దులిపేసి ఈ మా బెడ్ ఉంది కదా, బెడ్ వెనకాల కూడా ఫుల్ డస్ట్ వస్తుంది. సో అక్కడ కూడా అంతా దులిపేసుకొని బెడ్షీట్ అంతా తీసేస్తానండి. ఈ దుమ్ము దులుపుతున్నప్పుడు చాలా డస్ట్ వస్తుందండి, కొంతమందికి పడదు. ఇక అలాంటి వాళ్ళు మాస్క్ కట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే అలా దులపకుండా ఉంటే డస్ట్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా అప్పుడు క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో రెగ్యులర్గా చిన్న చిన్న ఉన్నప్పుడే క్లీన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది పని. ఇంక ఇప్పుడు ఇదంతా దులుపుకుంటానండి, ఫుల్ డస్ట్ వస్తుంది. ఎంత దులిపినా వస్తుందండి, ఎక్కడ నుండి వస్తుందో ఏమో ఈ దుమ్ము అయితే. ఇంకంతా దులుపుకొని ఇంకా ఊడ్చేసుకుంటా. బెడ్ కిందనైతే రోజు ఊడుస్తానండి, అయినా కూడా డస్ట్ ఉంటుంది. కోపం వస్తుంది నిజంగా ఊడ్చి. ఇంకేం చేస్తాను, తప్పదు కదా, అన్నీ చేసుకోవాల్సిందే. అలా ఉంచితేనేమో నాకు నచ్చదు, అది చూస్తేనేమో ఊడ్చేయాలనిపిస్తుంది. అమ్మయ్య, ఇంకా బెడ్రూమ్ అయిపోయింది కదా, ఇంకా హాల్లో సర్దాలి. హాల్లో ఇక్కడ కబోర్డ్ మీద అంతా చాలా డస్ట్ పడుతుందండి. అది రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటా, అయినా కూడా ఫుల్ డస్ట్ పడుతుంది. మనం ఇల్లు ఉడుస్తున్నప్పుడు మొత్తం ఆ డస్ట్ అంతా ఈ కబోర్డ్స్ దాని మీద పడిపోతుంది. సో ఇంకా మంచిగా ఏర్పడుతుంది డస్ట్ అంతా. ఇంట్లో అయిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు పడేస్తూనే ఉంటాను నేను, అయినా కూడా ఏదో ఒకటి దొరుకుతుంది. ఎంత సదరనట్టే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత చెత్త వెళ్తుంది అందులోకెళ్ళి. అక్కడ ఎక్కువ సామాన్ ఉంచండి, ఓన్లీ అవసరమైన మాత్రమే పెడతాను. మాస్క్ కానీ ఆయిల్ కానీ కోమ్స్ ఇంకా అక్కడే పెట్టుకుంటాను. వాటికి కూడా ఫుల్ డస్ట్ పడుతుంది. ఇంకా నెక్స్ట్ డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నా. అక్కడ పెద్ద డస్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే రోజు క్లీన్ చేస్తాను. కాకపోతే అక్కడ ఏమైనా అవసరం లేని వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఇంకా ఫెస్టివల్ కాబట్టి సోప్ పెట్టి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బాక్స్ నేనే తయారు చేశానండి. మామూలుగా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వస్తాయి కదా బాక్సెస్, సో ఆ బాక్స్ అనమాట. ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే మనం అన్ని వస్తువులు అందులో పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అలా తయారు చేశాను. ఇంకా దాని చుట్టూ వాల్ పేపర్ అతికించానండి, గమ్ ఉంటుంది ఆల్రెడీ దానికి. సో అందువల్ల అది మంచి ట్రేలాగా కనిపిస్తుంది. ఇంకా ఊడ్చేస్తున్నానండి. ఇంకా కిచెన్ ఈవినింగ్ క్లీన్ చేస్తాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 2 hours అలా పట్టింది. ఎందుకంటే మా అత్త వాళ్ళు పూజ చేసుకుంటారు, ఇంకా వాళ్ళకి లేట్ అయిపోతుందని ఇంకా ఊడ్చేస్తున్నాను. ఇంకా తుడుద్దామని కూడా అనుకున్నాను, కాకపోతే ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా రేపే తుడవాలి. ఇంకా క్లీనింగ్ అంటేనే అంతే అండి, టైమే తెలియదు అసలు, చేస్తూనే ఉంటాం. ఇంకా ఆకలి అయినప్పుడు అర్థమవుతుంది ఏంటి అబ్బా ఆకలి అవుతుంది అని, చూసేసరికి టైం చాలా అయిపోతుంది. చూసారా ఇంత పని ఉంటుంది. అదే పండుగ రోజు మనకు ఎంత వీలవుతుందా, అస్సలే కుదరదు. అందుకే ఇంకా 2 days బిఫోరే మనం చేసేసుకుంటే ఇంకా పండుగ హ్యాపీగా ఫ్రీగా చేసుకోవచ్చు. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా అంతా సోప్ పెట్టి కడిగేస్తున్నా అండి. నేను ఎక్కువ వైప్స్ యూజ్ చేస్తాను అండి, చాలా యూజ్ఫుల్ అవుతాయి అవి. మామూలుగా మనం మంచిగా తుడిచేసి ఇంకా కడిగేసుకుంటే ఇంకా రీయూజ్ చేయవచ్చు ఎప్పుడు కూడా. నాకైతే అవి వేయకుంటే అసలు చేయరిగినట్టు అయిపోతుంది. ఇప్పుడైతే ఈ పని అయిపోయింది కదా, నేను కూడా చాలా డస్టీ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బెడ్షీట్ అన్నీ తీసాం కదా, సో ఇంకా అవన్నీ ఫ్రెష్ బెడ్షీట్ కానీ పిల్లో కవర్స్ అన్నీ మార్చేస్తున్నాను. ఇంకా వంట చేయాలండి, ఆకలి వేస్తుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా క్లీనింగ్ పని పెట్టుకున్నాను కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇది డిలే అయిపోతుందని ఓన్లీ టీ తాగేసాము. ఇంకా వంటే త్వరగా చేసేసుకుంటే త్వరగా తినొచ్చు కదా లంచ్ అని చేయలేదు. ఇంకా బెడ్షీట్స్ ఎప్పుడైనా లైట్ కలర్స్ ఉంటేనే బాగుంటుందండి, నాకైతే అలానే ఇష్టం. లైట్ కలర్స్ ఉంటేనే ఆ రూమ్కి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది. చూడండి సర్దేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో, ఎప్పుడు ఇలానే ఉంటే బాగుంటుంది కదా. ఇంకా నైట్ డిన్నర్ అయిన తర్వాత స్టవ్ ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా కడిగేస్తున్నానండి. సో నేను ఈరోజు చేసిన పనులన్నీ కూడా మీరందరూ కూడా పండుగ ముందు రోజే చేసుకోండి. సో పండుగ రోజు మనకి ఇంకా టెన్షన్ ఉండదు, కూల్గా పండుగ అంతా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీరందరూ కూడా బతుకమ్మ పండుగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.